మంచి నానుల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాండ్రి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. గా అభయహస్తం కార్యక్రమం కాడికి పోవాలే అన్నట్టు 6 గ్యారంటీల స్కీములు ఎవలెవలకు కావాలనో కాయిదాలు రింపియాలే అని సర్కార్ చెప్పే కదా. బేస్తారం సందే షురు అయింది కాయిదాలు అప్పయ్యప్పే పని. పాండ్రి మరి ఆడికి పోదాం మనం. అయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారంటీలు అనుకుంటా గెలిచే కదా. ఇక బేస్తారం సందే కాయిదాలు రింపియాలే అని చెప్పిర్రు. ఇక అట్లా అనుడుతోనే జనాలు గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడికి మున్సిపాలిటీ ఆఫీసుల కాడికి జిరాక్సులు పట్టుకొచ్చిర్రోల్లా. ఇక ఇక్కడనే వాళ్ళకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయ్యింది. అక్కడ రింపేదందుకు ఫాములు ఇచ్చేటోళ్ళు రాలే. ఫాముల కాడ లొల్లయింది. ఇక బయట జిరాక్స్ సెంటర్లనేమో 50 రూపాయలకు 60 రూపాయలకు అమ్మిర్రట. సరే అని జిరాక్స్ తెచ్చుకుంటే కొందరేమో కలర్ కాగితంలో రింపిస్తేనే నడుస్తుంది, బ్లాక్ అండ్ వైట్ అయితే నడవది అని ఇంకా కొందరు అనబట్టిర్రు. కొందరు పరేషాన్ అయ్యిర్రు. ఇక కాగితం చేతలకచ్చి రింపుతుంటే అప్పుడు భయం స్టార్ట్ అయిందోల్లా. ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డు ఉండాలే అని కండిషన్ ఉన్నదట. రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్టాలే అని చెప్పిర్రు. మరి కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు ప్రచారం అప్పుడేమో 500కే సిలిండరు, కరెంటు బిల్లు ఫ్రీ, ఆడోళ్లకు నెల 2,500, రైతులకు 15,000 అని చెప్పిరు కదా. మరి అప్పుడేమో రేషన్ కార్డు జిరాక్స్ దియ్యలే, ఇప్పుడేమో మీ సంపాదన ఎంత, మీ భూమి జాగలెన్నున్నాయి, మీరు కరెంటు ఏ పాడగాలుస్తారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నదా, ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఆగో భూమి జాగలకు కరెంటు బిల్లులకు ఏం సంబంధము? రేషన్ కార్డుకు గ్యాస్ సిలిండర్ కు లింకు పెట్టుడేంది? ఇగో గిట్లనే గరానికచ్చిర్రోళ్ళ జనాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాన్ని ప్రారంభించింది. ఈ 6 గ్యారెంటీల పథకం ప్రారంభించాలి కానీ అలా జనాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏందనేది ఇంతవరకు ఒకటి ఏం చెప్పలేదు. కంపల్సరీ వచ్చిన వాళ్ళందరికీ రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. అసలు రేషన్ కార్డు లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేని 6 గ్యారెంటీలు ఎట్లా అప్లై చేసుకోమంటారు? మాది 21వ వార్డు. ఈ 21వ వార్డులో ఈ ఒకటే రోజు ఇది పెట్టిళ్ళు. ఇంతమంది పబ్లిక్ ఉంటారు, మా దగ్గర 1,400 మంది ఓటర్లు ఉంటాం. ఈ ఒకటే రోజు ఇక్కడికి వస్తేనే మాకు ఏందనేది తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చినాక చెప్తారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలంటారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డు చుట్టూ జనాలు మీ సేవల పొందే తిరుగుతుళ్ళు. ఈ 6 గ్యారంటీల పథకం ఎలక్షన్ తెల్లారే వేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇది ఎలక్షన్ అయిపోయినాక 20 రోజులకి ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసరికి నాకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, మీరు ఇక్కడ లోకల్ ఐడెంటిటీ ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మొత్తానికి అసలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఎవరి అప్లికేషన్ పారం నడుస్తుంది, ఎట్లా రింపితే చెత్తపుట్టలేస్తారు, ఇవేం తెలుస్తలేవు. ఇక ఆఫీసర్లేమో ఒక్కొక్క జాగలా ఒక్కో తీర్లా చెప్తుంటే జనాలేమో ఇదంతా ఉత్త కథనే ఉన్నట్టే ఉన్నది కదా అని అనుకుంటుర్రు. అయితే ఇప్పుడు మనం మేఘాలయ రాష్ట్రానికి పోదాము. ఎందుకవా మబ్బులు మంచులు చూయించేదందుక ఏంది అని అనేరు. మబ్బుల కోసం కాదు, అక్కడి సీఎం సార్ను ఒకసారి కలవాలి. ఎందుకో చెప్తా గాని పాండ్ర మరి మేఘాలయ సీఎం సార్ కాడికి. ఇన్నే ఉండాలి సారు. ఏడున్నాడబ్బా ఇంతకు? దొరికిండు, స్టేజ్ మీదనే ఉన్నాడు. మేఘాలయ సీఎం ను గలవాలని చెప్పి గీ పాటల కచేరీలు డాన్సుల ప్రోగ్రాంల దేవులాడిరేంది అని అనుకోగల్లా. సారు కచేరీలనే ఉన్నాడు. ఆగో గిక్కడ గిటార్ వాయిస్తుండు చూడుర్రి. ఈ రాక్ స్టారు మేఘాలయ ముఖ్యమంత్రి. అరే అవునంటే ఫస్టులా నేనే నమ్మలే. ఎవలో పాటల కచేరీల పాటగాడో
లేకుంటే సినిమాల గిటార్తోని గమ్మత్ గమ్మత్ చేసే కళాకారుడు అనుకున్నా. అగో మేఘాలయ సీఎంఏ అని ఎరికయ్యి పరేషాన్ అయినా. అగో చూడుర్రి పర్ఫార్మెన్సు, అసలు సీఎం లెక్కనే లేడు కదా. అయితే ఈ సారుకు ఇసొంటి కళాపోషణలు బాగా తెలుసటనొల్లా. ఇక ఈ సీఎం సారు టాలెంట్ను చూసి మేఘాలయ జనాలు కొందరు తారీఫ్ చేస్తుంటే ఇంకొందరేమో బనాయిస్తుర్రు. ఈ లలిత కళలన్నీ పాలనలో చూయించాలే గాని ఈ స్టేజ్ మీద అవసరమా? ముందుగాల మా కష్టాలు తీర్చు సారు, వెనక చీరి డప్పు కొట్టుకుంటావా, గిటార్ వాయిస్తావో వాయించు, అప్పుడు సప్పట్లు కొడతాము అని అంటుర్రట. కానీ ఏ మాట కామటనొల్లా ముఖ్యమంత్రులల్లా చాలా మంది కళాకారులు ఉన్నారు కదా. మన బెంగాల్ మమతక్కనేమో బొమ్మలు గీషుట్లా టాలెంట్ ఉన్నది. కర్ణాటక సిద్ధులు సారుకేమో స్టెప్పులేషుట్లా పర్ఫార్మెన్సులు చూయిస్తాడు. ఇక ఈ మేఘాలయ ముఖ్యమంత్రి ఏమో గిటార్లు వాయించుకుంటా గమ్మత్ గమ్మత్ చేస్తుండు కదా. అయితే కేసులు కోర్టులంటేనే పెద్ద తలకాయ నొప్పి కదా నొల్లా. ఏదైనా కేసైనా కష్టం వచ్చినా కోర్టుకు పోతారు, జడ్జి సార్కు కష్టం చెప్పుకుంటారు, లాయర్లు వాదిస్తారు, జడ్జి సారిని మళ్ళా రాపోండ్రి అని వాయిదాలేసుడో లేకుంటే సాక్ష్యాలుంటే శిక్షేసుడో పంచాద్యంపుడో చేస్తారు కదా. ఇప్పుడు ఈ కోర్టులు కేసుల ముచ్చట ఎందుకు తీసినా అంటే ఒక కోర్టుకు ఎవరు పోయిరో చూస్తే మీరు పరేషాన్ అవుతారు. జల్దిన కాండ్రి మరి. ఏనుగమ్మ ఏనుగు కోర్టుకొచ్చిందేనుగు, ఏనుగమ్మ ఏనుగు కంప్లైంట్ ఇచ్చే ఏనుగు. ఇగో ఈ ఏనుగే కోర్టుకొచ్చింది. అగో గేటు తీసేసి లోపలికొద్దామని చూస్తుంది. ఇది మన తెలంగాణ ఏనుగు కాదు, ఉత్తరాఖండ్ ఏనుగు. పొద్దు పొద్దుగాల్నే హరిద్వార్ కోర్టు కాడ దర్శనమిచ్చిందొల్లా. గేటు తెరుచుకొని లోపలికొచ్చింది. ఇట్లా 2 గంటల దాకా ఈ ఏనుగు కోర్టు చుట్టే తిరిగిందొల్లా. లాయర్లు ఆఫీసర్లు గాయ అయ్యిర్రు. లాస్ట్ కు జంగల్ ఆఫీసర్లు వచ్చి దీన్ని తోలుకుపోయిర్రు. మరి దీనికేం కష్టం వచ్చిందో నాకు తెలియదు. జడ్జి సార్కు ఏదన్నా బాధలు చెప్పుకుందామని వచ్చిందా ఎట్లా? అగర్సే దీనికి బాధలేముంటాయి కావచ్చు. అడవులను నరికేస్తుర్రు, నాకు జాగ లేకుండా చేస్తుర్రు ఈ జనాలు అని కంప్లైంట్ ఇద్దామనుకున్నది కావచ్చు కదా. ఈ దొంగల కగ్గివెట్ట వాళ్ళ చేతులు కాలిపోను, వాళ్ళ దవడలు దగ్గరవాడా లేకుంటే ఏందోల్లా. అరే వాళ్ళకు జాలి దయ కరుణ గిసొంటి కొంచెంలో కొంచెం అన్న ఉండాలనా అంత. దొంగ సమ్ము ఎట్లా తినబుద్ధి అవుతుందో ఏం పాడో వాళ్ళకు. ఆగో ఈ కంతిరోళ్ళని చూడుర్రి, మీరు నాకంటే ఎక్కువ తిడతారు. అంతే కదా మరి. లోకంలా ప్రతి ఒక్కలకు కష్టాలే ఉంటే అందరూ కష్టపడితేనే పైసలు వస్తే అసొంటి కష్టాన్ని దోసుకుంటే ఏందన్నట్టు.
ఇగో ఇటు చూడుర్రి, బండి మీద ఇద్దరు హెల్మెట్లు పెట్టుకొని పోతురు కదా. ఈడ ఆపుత నడిపేటోడు వెనక కూసున్నోడు ఇద్దరు హెల్మెట్లు పెట్టుకున్నారా అంటే వర్రెవ్వా, అసలు ట్రాఫిక్ రూల్స్ ఏమన్నా పాటిస్తుర్రా? వీళ్ళకేదైనా అవార్డు ఇయ్యాలే ఉత్తమ డ్రైవింగ్ కింద ననకుర్రి. ఎందుకంటే వీళ్ళు దొంగలు. అగ చూడుర్రి ఏషము. ఓరి దేవుడో, వీడు మనిషా ఇంకేమన్నా? పాపం ఈ అక్క బొడ్డోని తీసుకొని పోతుండు. వీళ్ళొచ్చి గొలుసు గుంజుకపోదామని చూసిర్రు, కానీ అక్కంత తొందరగా వాళ్లకు ఛాన్స్ ఇయ్యలే. గొలుసును కాపాడుకునేదందుకు బాగానే తన్లాడింది. ఆమెను కింద పడేసిన గొలుసును మాత్రం ఇడిచిపెట్టలే. ఇంతకు బుడ్డోడేడి కావచ్చు. ఇక లాస్టుకు ఈ అక్క మీద దొంగోడే గెలిచిండు. గొలుసును ఎత్తుకపోయి మాయమయ్యిండు. కాదొల్లా, పాపం ఆమె ఎంత కష్టపడి ఆ గొలుసు కొన్నదో. వీళ్ళేమో ఇట్లా చట్లెత్కబాయే. ఎంత ఘోరం ఇది! ఎవరికైనా గాని పైసలు నగలు పుక్కట్ల రానే రావు. కష్టం చేస్తేనే దిమాగ్ ఖరాబ్ చేసుకుంటేనే వస్తాయి. అసొంటి కష్టము దొంగల పాలైతే ఎవరికన్నా ఎంత తక్లీఫ్ అనిపిస్తది కదా. అన్నట్టు ఇది రాజస్థాన్లో జరిగిందట. మన ఆడోళ్లకు ప్రీ బస్సే కదా నోళ్ళ. ఇక బస్సుల ప్రీ టికెట్ ఇచ్చుడేందో గాని లొల్లులు జవడాలు పంచాదులు బొచ్చడైతున్నాయి. ఇక డ్రైవర్లు కండక్టర్లది హోగా వస్తనా అసలు ఈ ఆర్టీసీ కొలువే అద్దుపో, ఏంది గోసా అంటుర్రోల్లా. అగో ఇక్కడ చూడుర్రి, కండక్టర్ అక్క సప్పుడు చేయక నాకేందిది అనుకుంటా బయటకొచ్చేసింది. ఏందంటే మన ఆడోళ్లకు ఫ్రీ టికెటే కదా నోళ్ళ. బొచ్చడు మంది ఎక్కుతుర్రట. బస్సులా జాగుంటలేదు. వెనక ఇంకో బస్సు వస్తుంది, అందులో ఎక్కుర్రి, అందరు ఇంట్లోనే అద్దు అంటే అస్సలు ఇంటలేరట. కండక్టర్ కు డ్రైవర్ కు ఇలువనే ఇస్తలేరట. అందుకే ఇగో ఇట్లా బస్సు దిగి ఏడుచుకుంటూ ఉన్నది పాపం. జరగనంటున్నారా? అసలు జరగనంటున్నారా? ఇగో ఇప్పుడు గా ఏములాడ కడ చూడుర్రి, బస్సు కింద మనిషి వండుకున్నాడు. ఈయనది ఇంకో బాధ. బస్ అంతా ఆడోళ్లే ఉంటుర్రు. పైసలు పెట్టి టికెట్ కొన్నోళ్ళకేమో సీట్ ఉంటలేదు. నాకు బస్సులో సీటు కావాలే అనుకుంటా ఇగో బస్సు కింద వండుకున్నాడోళ్ళా. ఇదో రకం నిరసన. ఇక ఇవి సరిపోలేదని ఐడెంటిటీ కార్డులు చూయించేటప్పుడు ఇంకోళ్ళి ఇక ప్రీ బస్సే కదా అని బస్సులు తక్కువేస్తుంటే అవసరం ఉన్నోళ్లకు బస్సే దొరుకుతలేదు. బస్సుల కోసం ఎదురు చూసి యాస్టకొస్తుర్రు. ప్రీ బస్ అనుడెందుకు, ఉన్న బస్సులను తగ్గించి నడుపుడెందుకు అని ఇంకొందరు గరమైతుర్రు. ఇగో గివ్వుల్లాయల్టీ ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.